హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బై హరిత. ఈరోజు హరిత ముచ్చట్లలో నేను మీకు మేము త్రిపురాంతకం ఎలా చేరుకున్నాము, అక్కడ ఏమేమి దర్శించాము, ఆ స్థల పురాణం ఏంటి అవన్నీ చెప్తానండి. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదా, గోదావరి రివర్ క్రాస్ చేసుకొని మేము ట్రైన్లో వెళ్తున్నాము అని చెప్పి గోదావరి రివర్ గురించి అంతా కూడా చూపించాను కదా మీకు. సో ఈ వీడియో దాంతోనే కంటిన్యూ చేస్తూ మొదలెట్టానండి. సో గోదావరి రివర్ అంతా క్రాస్ చేసినాక మేము అక్కడ పచ్చడి పొలాలు చూసామండి. సో మీరు గెస్ట్ చేసి నాకు చెప్పాలి, ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న పొలాల్లో ఏ పంట వేశారనేది చెప్పాలి. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ పేరు నేను వీడియోలో అనౌన్స్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదంతా క్రాస్ చేసినాక చాలా బాగుందండి. మేము అటువైపు ట్రైన్కి రెండు సైడ్లా కూడా పొలాలు, పచ్చడి పొలాలు, పంట చేరు అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. సంక్రాంతి పండుగ టైం కాబట్టి కొన్ని చోట్ల ఇంకా పంటలు కొయ్యలేదు. సో కొన్ని చోట్ల అప్పుడప్పుడే నాట్లు వేస్తున్నారు సంక్రాంతి టైం కాబట్టి. సో అవన్నీ చూసుకుంటూ మేము ముందుకు ప్రయాణం చేస్తున్నాము. సో వచ్చిందండి మన విజయవాడ. ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి విజయవాడ. సో ఇక్కడికి చేరుకోగానే మేము దిగలేకపోయాం, కానీ ట్రైన్ విజయవాడ దిగలేకపోయాం కానీ బట్ అలా చూస్తూ అన్ని పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ వెళ్తున్నామండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు విజయవాడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ స్టేషన్స్లో విజయవాడ జంక్షన్ ఒకటండి. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక మనకి గాంధీ హిల్ అని కనపడుతుంది. విజయవాడలో ఉండే ఫ్రెండ్స్ అందరికీ ఇది బాగా సుపరిచితమే. సో గాంధీ హిల్ కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి వీడియోలో. నేను ఇక్కడ దగ్గరలో ఉండే స్కూల్లోనే చదువుకున్నానండి చిన్నప్పుడు. సో నేను ట్రైన్లో వెళ్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళందరినీ నాకు చూసి ముచ్చటేసి వీడియో తీయాలనిపించింది అనమాట. ఈ చైర్లో ఉన్న బాబు చాలా త్వరగా అలవాటైపోయాడండి. సహజంగా మనం జర్నీస్ చేస్తుంటే అంతే కదా, ఎవరైనా ఫ్రెండ్స్ అలా కలిస్తే త్వరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాము, త్వరగా వాళ్ళతో మమేకమైపోతాము. సో అట్లా అవన్నీ చూస్తూ విజయవాడని చూసుకుంటూ ఆ పాత జ్ఞాపకాలన్నీ తలుచుకుంటున్నాను. ఇంతలో ఎట్కిన్సన్ స్కూల్ కనిపించింది. మా చిన్నప్పుడు ఇది చాలా ఫేమస్ అండి, ఇప్పుడు కూడా ఫేమస్సే అనుకుంటా. సో ఆ ఎట్కిన్సన్ స్కూల్ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి కాళేశ్వరం మార్కెట్ అని వస్తుంది అనమాట ఏరియా. సో ఆ కాళేశ్వరం మార్కెట్ అనేది చాలా ఫేమస్ అనమాట. అక్కడ నుంచి చాలా ఏరియాలకి బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇది అక్కడ ఆ ఏరియాలో ఎక్కువ మేము ట్రావెల్ చేసేవాళ్ళం అనమాట. విజయవాడలో ఇటువైపు పడాలన్నా కూడా ఈ ఏరియా కంపల్సరీ క్రాస్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక దూరంగా మనకి కనకదుర్గ అమ్మవారి గుడి కనపడుతుందండి. సో ఈ ఫ్లైఓవర్ వెనకాల చూస్తే కనుక మీకు కొండ మీద అమ్మవారికి టెంపుల్ కనపడుతుంది. సో మన కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుని మనసులో ప్రార్థించుకొని ప్రయాణం చేస్తున్నాము. సో ఈ కెనాలు అవన్నీ చూసాక నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి. మేము ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. చిన్నప్పుడు దాదాపుగా ఎక్కువగా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ బస్సులు వాడేవాళ్ళం కాదు, ఆటో రిక్షాలు అంతగా వాడేవాళ్ళం కాదు. సో ఈ అమ్మవారి టెంపుల్ కూడా కింద నుంచి ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఒక సరదా అనమాట. అప్పట్లో చాలా అద్భుతంగా అనిపించేది మాకు అప్పుడు. ఇప్పుడు అన్నిటికీ మనం వెహికల్స్ వాడుతున్నాం కానీ అప్పట్లో అలా ఉండేది కదా, అంతా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ బ్రిడ్జ్ ఆ కింద ఇసుక తెన్నెల్లో ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి కృష్ణమ్మ వరదలు ఉధృతి చాలా బాగా ఉన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కాదు, కానీ నార్మల్గా ఇలా ఉన్నప్పుడు మేము ఆడుకోవడానికి కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ కిందంతా ఇసుకలో ఆడుకోవడము, తర్వాత ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ లాగా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇది క్రాస్ చేశాక సీతానగరం ఒక ఏరియా వస్తుంది, తర్వాత ఉండవల్లి గుహలు, తర్వాత మంగళగిరి, ఆ ఏరియాలన్నీ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసినాక ఉంటాయన్నమాట. దాదాపు ఎక్కువ విజయవాడ నుంచి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్కి అవతల ఇంకొకటి ప్రకాశం బ్యారేజ్ అని ఒకటి ఉంటుందండి, చాలా ఫేమస్ విజయవాడలో అది. సో ఏ వెహికల్స్ అయినా కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట మనం. అది మొత్తం అది క్రాస్ చేసేంతవరకు కూడా మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటూ ఆ కృష్ణమ్మ యొక్క పరవళ్ళు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. సో ఈరోజు ఇలా ట్రైన్లో ప్రయాణం చేస్తూ అన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాను. చాలా బాగుంటుందండి విజయవాడ. మీరు తప్పకుండా విజిట్ చేయండి. విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియా కూడా అమ్మవారి టెంపుల్ అన్నీ దర్శనం చేసుకొని నాకు కమెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు ఏమేమి చూసారు విజయవాడలో, మీకు ఎలా అనిపిస్తుంది అది కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇదంతా క్రాస్ చేసినాకండి నేను కొత్తగా గమనించినవన్నీ వీడియో తీశాను. అంటే నేను చిన్నప్పుడు చూడనివి, ఇప్పుడు నాకు కొత్తగా అనిపించినవి అవి వీడియో షూట్ చేశాను అనమాట. లైక్ ఆ కొండ మీద మీకు కనబడుతున్న కట్టడం ఉంది కదా, అది కూడా ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇప్పుడు చూసినట్టు గుర్తులేదు నాకు ఇది. సో ఇలా ట్రైన్లోంచి ఎంతవరకు క్లియర్గా కనపడుతుందో అంతవరకు తీయగలిగానండి వీడియో నేను. అట్లా చూసుకుంటూ గుర్తుకొచ్చినంత వరకు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాను అనమాట. సో ఆ ప్రయాణం అలా గుంటూరు వరకు కొనసాగిందండి. గుంటూరులో మేము ఇంకా ట్రైన్ దిగేసి అక్కడి నుంచి మేము త్రిపురాంతకం వరకు కూడా కార్లోనే వెళ్ళాము. త్రిపురాంతకం నుంచి శ్రీశైలం కూడా కంటిన్యూ చేసాం అనమాట. త్రిపురాంతకం తర్వాత శ్రీశైలం, ఆ దర్శనం అన్నింటికి వెళ్ళాము. సో ఈ బాబేనండి, ఇందాక నేను చెప్పాను కదా 1.5 year ఉంటుందండి బాబుకి. చాలా బాగా అలవాటు అయిపోయాడు మాకు. సో ఆ ఉన్న కాసేపు కూడా చాలా బాగా ఆడుకున్నాడు ఈ బాబు, చిన్న బాబు మాతో పాటు ఆడుకుని మాకు అంతా కూడా తోడున్నాడు, మాతో పాటే ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా మేము ట్రైన్ దిగేసినాక
గుంటూరులో క్యాబ్ మాట్లాడుకుని వెళ్తున్నాం అనమాట. అక్కడ నాకు ఈ హాస్పిటల్ కనిపించిందండి. తర్వాత మేము ఎంతో పవిత్రమైన త్రిపురాంతక క్షేత్రానికి చేరుకున్నాము. ఈ త్రిపురాంతకం అండి శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజులుతోందనమాట. ఈ త్రిపురాంతకం అనే ఊరు. సహజంగా ఎప్పుడైనా కూడా మనకు ఆలయ ద్వారం తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంటుంది ఆలయ ద్వారం. కానీ ఇక్కడ ఈ త్రిపురాంతకంలో దక్షిణ ద్వారం గుండా మనం టెంపుల్లోకి ప్రవేశిస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్న ఈ పర్వతాన్ని మనము కుమారగిరి అంటారు. ఇక్కడే స్వామి స్వయంభూగా వెలిశారు. సో ఆ క్షేత్ర యొక్క మహిమ అంతా కూడా అక్కడ ఈ స్థల పురాణం అని చెప్పి అక్కడ విశదంగా వివరించారు. సో దారిలో చాలా కోతులు కనిపించాయండి, చాలా ముచ్చటగా అనిపించి వాటిని కూడా నేను రికార్డ్ చేశాను. సో ఇక్కడ మనకి త్రిపురాంతక స్వామి అండి శ్రీచక్రం మీద కొలువై ఉంటారనమాట. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి డమరుకం డమరుకం చేతపూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎంతో అద్భుతంగా చెక్కిన గణపతి విగ్రహాన్ని కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ధ్వజస్తంభం అంతా దర్శించుకున్నాము. ఈ నైపుణ్యము, శిల్పకళ నైపుణ్యం అంతా కూడా చూస్తూ ముందుకు ప్రయాణం చేశాము. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కూడా ఒక బిలమార్గం ఉందండి. ప్రస్తుతం అది క్లోజ్లో ఉంది. సో ఆ బిలమార్గం కూడా చూసాము. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్నాము. ఇటు చూసిన శిల్ప సంపదే 7వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సో ఈ త్రిపురాంతక క్షేత్రం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నారని అంటారు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి, ప్రతి అమావాస్య నాడు పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని రోజు చూసిపోతుంటారని శివపురాణంలో శ్లోకం తెలియజేస్తోంది. అక్కడి నుంచి మేము శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం కోసం వచ్చాము కిందకి. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం చిదగ్నిగుండ సంభూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశిష్టమైనదేనండి. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంగా ఉంటుంది. సో గర్భగుడి మీద రాజగోపురానికి పోలిన గోపురం ఉండడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించారు. ఇక్కడి నుంచి చూస్తే మనకి కుమారగిరి ఆ స్వామి త్రిపురాంతక స్వామి టెంపుల్ కూడా కనపడుతుంది. సో ఈ ఆలయంలో చిదగ్నిగుండంలోకి దిగాలంటే అక్కడ 9 మెట్లు ఉంటాయి. ఆ 9 మెట్లు దిగి వెళ్ళాలన్నమాట కిందకి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవారణంలో బాలా త్రిపుర సుందరి దేవి ఉంటుందన్నమాట. ఈ మెట్లకి అధిదేవత, ప్రత్యధి దేవతలు ఉంటారు. 9 మెట్లు దిగిన తర్వాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంటారు. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రమే అమ్మవారు దర్శనమిస్తారు. సామాన్య ప్రజల కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టమై ఉంటుంది. విగ్రహానికి వెనకే రాతి కిరీటం ఉండడం వల్ల మనకు ఆ యంత్రం కనిపించదు. టెంపుల్లో కెమెరాలు ఉత్తర ద్వారం గుండా మేము బయటకు వచ్చి చిన్నమాస్తాదేవి దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం శ్రీశైలం కోసం. సో దారిలో మేము అలా ప్రయాణం చేస్తూ ఒక టోల్ గేట్ ఉంటుందండి. మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఒక టోల్ గేట్ ఉంటుంది. అడవి మార్గం స్టార్ట్ అవుతుంది, నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మేము ఇంకా ఆగి ఒకసారి టీ అన్ని తీసుకుందామని చెప్పి ఆగామన్నమాట. అక్కడ జస్ట్ చిన్న వీడియో షూట్ చేస్తాము. సో అక్కడ ఏంటంటే మనకి ఒక టోల్ పాస్ తీసుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళే వెహికల్స్ రాత్రి 9 వరకే అలౌ చేస్తారనమాట. ఎందుకంటే అది అభయారణ్యం కాబట్టి అక్కడ వన్యమృగాలు అవన్నీ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి రాత్రి 9 తర్వాత అలౌ చేయరు ఆ ఏరియాలో. సో అందుకని 9 లోపలే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఎవరు వెళ్ళినా కూడా. అక్కడ మేము అందుకని తొందరగానే బయలుదేరి వెళ్ళాము. సో ఇంకా శ్రీశైలంలో ఎంటర్ అయ్యామండి ఇప్పుడు అరణ్యం అంతా దాటి. సో అక్కడ ప్రతి చోట కూడా స్వామివారి శివోహం అనే మనకి వినిపిస్తూ ఉంటుంది. సో చాలా అద్భుతంగా మలిచారండి ఇక్కడ కొత్తగా ఇవన్నీ కూడా. శివలింగం ఆకారము, నంది, తర్వాత దక్షిణామూర్తి అవన్నీ చూసుకుంటూ మేము ఏపీ టూరిజం వాళ్ళ హోటల్కి చేరుకున్నామండి. సో మీరందరూ ఎప్పుడన్నా దర్శనం చేసుకుంటే మీ యొక్క అభిప్రాయాలు ఏంటి, మీరు ఏమేమి చూసారు అవన్నీ కూడా నాకు కామెంట్ చేసి తెలపండి. సో దారిలో నేను చూసిన ఈ చిన్న చిన్న పువ్వులన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.